పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన భౌతిక కాయానికి పోస్ట్ మార్టం పూర్తి కాకపోవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీలు హర్షకుమార్, మార్గాని భరత్ రామ్లు ఆసుపత్రి వద్ద ప్రవీణ్ అభిమానులతో పాటు అక్కడే ఉండి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హోం మంత్రి తక్షణం ఇక్కడికి రావాలని కోరారు. అలాగే పోస్ట్ మార్టం ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పాస్టర్ ప్రగడాల్ ప్రవీణ్ కుమార్ గారిని అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇప్పటిదాకా నిర్ధారించడం జరగల. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పాస్టర్స్ కానీ క్రైస్తవ సమాజం అందరూ కూడా నిన్న అనగా వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాస్తారోకా చేసి ధర్నా చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేయలేదు అనేది ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది వేల సంఖ్యలో అభిమానులు కానీ క్రైస్తవ సమాజం కానీ ప్రజలందరూ కూడా వచ్చి అసలు ఏం జరిగిందనే అంశాన్ని ఇంకా ఇప్పటిదాకా నిర్ధారించట్లే. అసలు ఎందుకు కాలయాపన చేస్తున్నారనేది ఇంకా అర్థం కాని అంశము. మరి రాజమహేంద్రవరంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి? అసలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెప్పారు ఎలక్షన్స్ ముందు? అన్ని కూడా ఉట్టి మాటలుగా కనబడతా ఉన్నాయి. అసలు దళితులకి క్రైస్తవ సమాజానికి అసలు ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నారు. మరి నిన్న అక్కడ గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకున్నారు. అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే మరి అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇంకా పూర్తి స్థాయి నివేదిక రాలా. మరి ఇన్వెస్టిగేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు డాగ్ స్క్వాడ్ దింపారా లేదా? అదేవిధంగా అక్కడ ఉన్న పెట్రోల్ పంప్ కి ఎదురుగుండానే జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లకు సంబంధించి పూర్తి స్థాయి ఫుటేజ్ ఎందుకు బయటకు తీయరు? మీరు అక్కడ ఎలాగ వెళ్లిన ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ దానికి ముందర ఒక నిమిషం ముందర ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగిందనే అంశం కూడా పూర్తి స్థాయిగా తెలియాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇక్కడ రాజకీయాలకి ఏ రకమైన తావు కూడా లేదు. ఎవరైతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాజకీయం చేస్తారు, రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటండి? మీ ఇంట్లో కానీ లేకపోతే మీ తాలూకా వాళ్ళకి కానీ ఏదైనా ఈ పరిణామం జరుగుతుంటే బాధ ఏ రకంగా ఉంటుంది? ఇది కనీసము ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.